హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు పండిపోయిన దొండకాయల్ని పడేయకుండా పచ్చడి చేద్దాం. ముందుగా పండిపోయిన దొండకాయలన్నిటిని ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 4-5 చిల్లీస్ని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అందులో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఆ చిల్లీస్, దొండకాయ ముక్కలు, చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చా బచ్చాగా మిక్సీ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం వైట్ రైస్లో కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. If you like this video, please subscribe to my channel. Bye.